హరీష్ రావు కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి మీడియాతో హరీష్ రావు మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి రోజు ప్రయాణిస్తారు, భర్తలు రోజు ప్రయాణిస్తారు చాలా వరకు. అంటే నువ్వు పేదల మీద భారం వేసింది ఎక్కువ, పేదలకు తక్కువ చేసింది తక్కువ. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందంటే ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. ఇవాళ నువ్వు బీరు లిక్కర్ ధరలు పెంచినవు, విత్తనాల ధరలు పెంచినవు, ఆర్టీఏ ఛార్జీలు పెంచినవు, బస్ ఛార్జీలు పెంచినవు, కమిషన్లు మాత్రం దంచుతున్నావు. పెంచుడు తప్ప దించుడు ఉందా నీ చరిత్ర? పేదల మీద భారం వేసుడు తప్ప పేదలకు రిలీఫ్ ఇచ్చినవా? పొన్నం ప్రభాకర్ గారు ఇలా చాలా మాట్లాడుతున్నాడు. చెబుతున్న పొన్నం ప్రభాకర్ ను మీరు ఆర్టీసీకి నయా పైసా గ్రాంట్ ఇచ్చిండ్రా? బీఆర్ఎస్ ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చింది. 9,000 కోట్ల మహాలక్ష్మి డబ్బులు కూడా ఎగబెట్టింది. మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. ఆర్టీసీ లాభాల్లో ఉందని బొంకుతాడు మా పొన్నం ప్రభాకర్ అన్న. నువ్వు ఆర్టీసీ లాభాల్లో ఉంటే జూబ్లీ బస్ స్టాండ్ ఎందుకు కుదబెట్టినావు? జూబ్లీ బస్ స్టాండ్ నిన్నగాక మొన్న కుదబెట్టి 1,500 కోట్ల అప్పు ఎందుకు తెచ్చినావు? లాభాల్లో ఉంటే ఎందుకు జూబ్లీ బస్ స్టాండ్ పెంచినావు? ఎందుకు ఛార్జీలు పెంచినావు? ఎందుకు ఉప్పల్ మియాపూర్ వర్క్ షాప్లు అమ్మకానికి పెట్టినావు? ఎందుకు ఆర్టీసీ కార్గోను ప్రైవేట్ పరం చేస్తున్నావు? మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ఇవ్వడం బీఆర్ఎస్ కు నచ్చట్లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. నిజంగా అదే ఉందా? మరి మేము మహిళలకు ఫ్రీ బస్ తో పాటు పురుషులకు కూడా ఫ్రీ ఇమ్మంటాం. లేదా మగవాళ్లకు ఛార్జీలు పెంచినావు కదా, దాన్ని దించు. నువ్వు ఏముంది, ఎడమ చేతితో ఇచ్చినావు, కుడి చేతితో గుంజినావు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నావు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టినావు. ఇంకా నువ్వు ఇచ్చింది ఏమున్నది? ఇలా ఆడికాడికి అయిపోయి నువ్వు ఆడోళ్ళకు ఫ్రీ ఇచ్చినట్టే ఇచ్చి మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టినాక ఇక నువ్వు ఆ కుటుంబం మీద తగ్గించిన భారం ఏది? నువ్వు కుటుంబం, ఫ్యామిలీస్, భార్య, భర్త, పిల్లలు. నువ్వు భార్య ఫ్రీ అంటే భర్తకు డబుల్ టికెట్ కొట్టినాక ఇక నువ్వు తగ్గించింది ఏమున్నది? ఇలా ఒక్కసారి కాదు 5 సార్లు పెంచినావు కదా. ఒక్క ఆర్టీసీ బస్సు కొత్తగా కొన్నావా? నువ్వు వచ్చినాక ఒక్క ఉద్యోగం ఇచ్చినావా కొత్తగా? ఆర్టీసీల లాభాల్లో ఉంటే ఆర్టీసీ కార్మికుల ఏరియర్స్ ఎందుకు ఇస్తలేవు? బీఆర్సీ ఎందుకు ఇస్తలేవు? డిఏ ఎందుకు ఇస్తలేవు? రిటైర్ ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్ ఎందుకు ఇస్తలేవు? ఆర్టీసీలో కొత్త ఉద్యోగం ఎందుకు ఇస్తలేవు? ప్రమోషన్లు ఎందుకు ఇస్తలేవు? బీఆర్సీ ఎందుకు ఇస్తలేవు? బస్సు ఎందుకు కొంటలేవు? అంటే మొత్తంగా రేవంత్ రెడ్డి ఆర్టీసీని అమ్ముకుదొబ్బే ఆలోచనలు ఉన్నాడు. ఆర్టీసీని మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ప్రైవేట్ పరం చేసి ఆర్టీసీ ఆస్తులను అమ్మకానికి తన అనుయాయులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా పెంచిన ఛార్జీలు దించడం కోసమే బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆర్టీసీని పట్టించుకోలేదు. దాదాపు చాలా మంది కార్మికులు స్ట్రైక్ అప్పుడు కూడా చనిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పేసి మంత్రి మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయుండి మాట్లాడాలి. రికార్డు తెప్పించుకో. మా హయాంలో మీలాగా ఇట్లా ఛార్జీలు పెంచలే. మీరు ₹1 ఇయ్యలే. మేము 9,000 కోట్లు గ్రాంట్గా ఇచ్చాం. 9,000 కోట్లు. మేము అనేక కొత్త బస్సులు కొన్నాం. మేము ఆర్టీసీ కార్మికులకు మంచి పీఆర్సీ ఇచ్చాం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తించాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ కార్మికులకు మేము కేబినెట్ ఆ రోజు ఆమోదించింది. వెంటనే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. మీరు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. గుర్తించండి. ఫస్ట్ వాళ్ళ పీఆర్సీ ఎరియర్స్ ఇవ్వండి, కొత్త బస్సులు కొనండి, కొత్త ఉద్యోగాలు ఇవ్వండి. మీలాగా ఆర్టీసీ ఆస్తులు మేము కుదబెట్టలే. మీలాగా ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేయలే. ఇవాళ మీరు ఆర్టీసీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడండి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కొత్త బస్సులు కొనండి. పెంచిన ఛార్జీలు దించండి. దించకపోతే ప్రజలు మిమ్మల్ని దించుతారు. అనిల్, చూస్తున్నాం కదా, ఖచ్చితంగా పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఖచ్చితంగా ప్రజలే మిమ్మల్ని అధికారం నుంచి దించుతారని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తున్నారు. సో ఇక హరీష్ రావు ఆల్రెడీ ఇక్కడ చేరుకున్నారు కాబట్టి సో కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. సో కేటీఆర్ మరో 5-10 నిమిషాల వ్యవధిలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బస్ భవన్కి కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఒక 100 మీటర్స్ దూరం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్టీసీ ఎండీని కలిసి వినతిపత్రం ఇస్తారు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపడతాము. ఎందుకంటే జిల్లాల్లో కూడా బస్ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో అందుకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం మెడలుంచి ఖచ్చితంగా బస్సు ఛార్జీలు తగ్గించే వరకు కూడా పోరాడుతూనే ఉంటామని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. రైట్ థ్యాంక్ యూ.
ఆల్రెడీ మేము గుర్తించాము ప్రభుత్వ ఉద్యోగులుగా. మీరు ఇచ్చిన మాట అపాయింటెడ్ డే కానీ అట్లాగే యూనియన్ల గుర్తింపు కానీ ఇతర అంశాలు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించి వెంటనే మాట నిలుపుకోవాలని మేము డిమాండ్ చేస్తూ పెంచిన ఛార్జీలు తగ్గించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో సర్కారు నడపడం లేదు, సర్కస్ నడుపుతోంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాస్తవం ఏంటి అంటే పొద్దున హౌస్ అరెస్ట్ అని 50 మంది పోలీసులు వచ్చారు. మళ్ళీ మేము బయటకు వచ్చి మేము వెళ్ళాలి మా పార్టీ ప్రోగ్రామ్ అంటే వెళ్ళండి అన్నారు. సో మరి వాళ్ళకి తెలియదు. ముందు హౌస్ అరెస్ట్ అని చెప్పింది వాళ్ళే, మళ్ళీ తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది వాళ్ళే. మా ఎమ్మెల్యేలని చివరికి మా కార్పొరేటర్లను కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, కొంతమందినేమో అలౌ చేశారు. అందుకే అంటున్నా వీళ్ళు సర్కార్ నడపట్లేదు, సర్కస్ నడుపుతా ఉన్నారు. తిప్తా నేను పట్టుకుంటా ఒక్క నిమిషం నేను తిప్తా